రష్యా టీనేజర్ మీరా ఆండ్రివా సత్తా చాటింది. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను చేజిక్కించుకుంది. మహిళల సింగిల్స్ ఫైనల్లో 8వ సీడ్ ఆండ్రివా 6-3, 6-2తో అన్సీడెడ్ చాలెన్స్కాను ఓడించింది. మరియా షరపోవా తర్వాత గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన తొలి రష్యా మహిళగా ఆమె ఘనతను సాధించింది. తుదిపోరులో ఆండ్రివా 25 ఏస్లు కొట్టింది. 7 సార్లు ప్రత్యర్థి సర్వీస్ను బ్రేక్ చేసింది. 10 విన్నర్లు మాత్రమే కొట్టిన చాలెన్స్కా 29 అనవసర తప్పిదాలతో దెబ్బతింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో 114వ స్థానంలో ఉన్న చాలెన్స్కా ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన తొలి క్వాలిఫైయర్గా నిలవాలి అనుకుంది. కానీ ఆండ్రివా ముందు నిలవలేకపోయింది. రసవత్తరంగా మొదలైన తొలి సెట్లో వరుసగా 4 సర్వీసులు బ్రేక్ కావటం విశేషం. తొలి 3 గేముల్లో చాలెన్స్కా 2-4 గేముల్లో ఆండ్రివా సర్వీస్ను కోల్పోయారు. 5వ గేమ్లో సర్వీస్ నిలబెట్టుకున్న చాలెన్స్కా 3-2తో నిలిచింది. అయితే మ్యాచ్ సాగుతున్న కొద్దీ పరిస్థితులకు అలవాటు పడ్డ ఆండ్రివా ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 6వ గేమ్లో సర్వీస్ నిలబెట్టుకున్న ఆమె తర్వాత గేమ్లో బ్రేక్ను సాధించింది. తిరిగి సర్వీస్ను కాపాడుకున్న ఆమె 9వ గేమ్లో బ్రేక్తో సెట్ను చేజిక్కించుకుంది. 2వ సెట్లో ఆండ్రివా మరింత చెలరేగిపోయింది. తొలి 4 గేముల్లో బ్రేకులు సాధించిన ఆమె 9వ గేమ్లో సర్వీస్ను నిలబెట్టుకుని 5-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆండ్రివా 7వ గేమ్లో సర్వీస్ను చేజార్చుకున్న వెంటనే బ్రేక్ సాధించి టైటిల్ను గెలుచుకుంది. క్వాలిఫైయర్స్ ద్వారా ఫ్రెంచ్ ఓపెన్ ఆడే అవకాశాన్ని దక్కించుకుని ఒక్కొక్కరికి షాక్ ఇస్తూ ఫైనల్కు దూసుకువచ్చిన పోలాండ్ సంచలనం స్వాలెన్స్కీ ఆఖరి మెట్టుపై చతికిల పడింది. 19 ఏళ్ల రష్యా అమ్మాయి ఆండ్రివా చాలెన్స్కా జైత్రయాత్రకు తెరదించి ఫ్రెంచ్ ఓపెన్ను పట్టుకుపోయింది. 1992 తర్వాత ఈ టైటిల్ గెలిచిన పిన్న వయస్కురాలు ఆండ్రివానే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.